రాష్ట్రంలో పేదల చదువుల్ని, వైద్యాన్ని అమ్మకానికి పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది అని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా సింగనమల నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులను పార్టీ క్యాంపు కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో అనంత, శైలజానాథ్తో పాటు వందలాది మంది కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. వినూత్నంగా ఎడ్లబండ్లపై ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒక దళారీ వ్యవస్థను నడిపే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. తాము అనుకున్న దానికన్నా ఎక్కువగా జనం తరలివచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారన్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా సంతకాలు చేశారన్నారు. వీటిని ఈ నెల 15వ తేదీన భారీ స్థాయిలో ఊరేగింపుగా గవర్నర్ వద్దకు తీసుకెళ్తామన్నారు. మరోవైపు శైలజానాథ్ మాట్లాడుతూ, భూమి ప్రభుత్వంది, భవనాలు ప్రభుత్వంవి, కానీ ఆదాయం మాత్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమంలో తరలివచ్చి సంతకాలు చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అక్టోబర్ 10 నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రమంతా కూడా ఒక యజ్ఞంలా ఈ కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. ఎవరు ఊహించలేదు. మేము కోటి సంతకాలు అని చెప్పి అనుకుంటే కోటి సంతకాలకు పైబడి కూడా మేము సైతం అని చెప్పినట్లు కూడా అన్ని వర్గాల ప్రజలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకు కూడా ఓటేసిన వారు కూడా ఈ దానికి మాత్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా సంతకాలు కూడా స్వచ్ఛందంగా కూడా చేసి పెట్టిన ఉదంతాలు కూడా కోకొల్లలు కూడా ఈ జిల్లాలో కూడా ఉన్నాయి, అలాగే రాష్ట్రంలో కూడా ఉన్నాయి. మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్న పాటు ఈరోజు ఈ కార్యక్రమం అనేది కూడా ముగిస్తూ వచ్చే నెల ఈ నెల 18వ తేదీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్కు ఈ కోటి సంతకాల సేకరించినట్టు కూడా ఇవన్నీ కూడా మేము సమర్పించబోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అనేది కూడా విత్డ్రా చేసుకోవాలి, లేకుంటే గవర్నర్ గారే ఇంటర్ఫియర్ అయిపోయి జోక్యం చేసుకొని వెంటనే ప్రభుత్వానికి అడ్వైజ్ ఇచ్చి ఆ జీవోని చేసి మరీ అన్ని 10 కాలేజీలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన 7 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు అనంతపురంతో పాటు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో 60,000 అనుకుంటే ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చేసాయి. సింగనమల్ల నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు మన శైలజానాథ్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 1,04,036 సంతకాలు సేకరించి ఈరోజు కూడా చేయడం జరిగింది. అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా 84,439 కూడా సేకరించి అలాగా అన్ని అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 4,55,840 సంతకాలు స్వచ్ఛందంగా కూడా తీసుకుని ఈరోజు చేశాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈరోజు దళారీలకు చెందిన ప్రభుత్వం కూడా మారిపోయింది. ప్రభుత్వం అనేది కూడా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక జవాబుదారీగా ప్రజలకు ఉండాల్సినోడు ఒక దళారీగా మారిపోయిన వైనంలో
ఈ సంతకాలు కూడా సేకరించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ జిల్లా కేంద్రం నుంచి హాస్పిటల్ సేకరించిన అన్ని కూడా అంటే ఈ 4,55,840 ప్రతులను అన్నీ కూడా ఈరోజు కూడా బాక్సుల్లో కూడా భద్రపరిచాం. ఇవన్నీ కూడా తీసుకొని పోయి విజయవాడ ఈ నెల 15వ తేదీ సోమవారం అంటే వచ్చే సోమవారం ఉదయం 10 గంటల నుంచి అంటే ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి ఈ బ్రిడ్జి మీదుగా తీసుకొని ఇవన్నీ ప్రతులు అన్నీ కూడా తీసుకొని బ్రిడ్జి మీదుగా టౌక్లాకు సప్తగిరి అలాగే పాతూరు మార్కెట్ చెనకేశ్వర స్వామి గుడి మీదుగా బుక్కరాయ సముద్రం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు కూడా ఒక ఊరేగింపు పెద్ద ఎత్తున ర్యాలీ ఏది కూడా అంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేట్లు అనంతపురం జిల్లాతో పాటు ఇతర జిల్లా కేంద్రం నుంచి కూడా అన్ని కూడా తీసుకొని పోతాం. కాబట్టి నేను అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా దీనికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా 15వ తేదీ సోమవారం ఉదయం 9:30 కల్లా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కేంద్ర కార్యాలయం దగ్గరికి మోటార్ సైకిల్ ర్యాలీ అంతా కూడా కాబట్టి మోటార్ సైకిల్లో కూడా ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాల వారిని అలాగే ఈరోజు సింగనమల్ల నియోజకవర్గం వాళ్ళని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వెహికల్లో వచ్చిన ఈ 2 నియోజకవర్గాల నుంచి ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ ఉండేవారు ఇంకొకటి కూడా ఎక్కించుకొని పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ జెండాలు చేత పట్టుకొని ఒక పెద్ద ఎత్తున ప్రదర్శన కూడా చేసుకుంటూ అనంతపురం జిల్లా కేంద్రంలో బుక్కరాయ సముద్రం వరకు అంటే సింగనమల్ల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా పోదాం. కాబట్టి అందరూ కూడా ఆ ర్యాలీలో చేసి విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకానికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరున కూడా కోరుతా ఉన్నాం. కేవలం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే అనంతపురం సింగనమల్ల ఉరవకొండ కళ్యాణ్దుర్గ్ రాయదుర్గ్ గుంటకల్ తాడిపత్రి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కేవలం 4 లక్షలు లేకపోతే 3.5 లక్షలు మాత్రం అనుకుంటే ఈ రోజు 4,55,840 సంతకాలు అనే వాళ్ళు కూడా పెట్టి మేము సైతం దీనికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి విత్డ్రా చేయమని చెప్పి అడుగుతున్నారు. ఈ ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఒక హెచ్చరిక ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి అప్పగిస్తూ ఉంటే ప్రజల పక్షాన పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు 1 కోటి సంతకాలతో వస్తామని చెప్పినాం. 1 కోటి సంతకాలకు పైబడి రోజున ఈ జిల్లా నుంచే 4,55,000 అంటే నిజంగా అర్థం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు అతని యొక్క తాబేదారులందరూ కూడా ప్రజలు ఈ రోజున చాలా కసిగా ఉన్నారు. ఒక్క సింగనమల నియోజకవర్గమే 1,04,036 మంది సంతకాలు పెట్టారు. ఆఖరికి ఇంకా రావాల్సి ఉన్నాయి కానీ సమయం లేదు. ఆఖరికి ఏది ఏమైనా ఒకటే కోరుతా ఉన్నా ఎవడబ్బ సొమ్మని మెడికల్ కాలేజీలని ప్రజల వైద్యాన్ని పేద వైద్యాన్ని పేద చదువుల్ని మీరు అమ్మకానికి పెడతారు. డాక్టర్ల జీతాలు గవర్నమెంటే, భూమి గవర్నమెంటే, బిల్డింగు గవర్నమెంటే, అంతా గవర్నమెంటే. కానీ లాభాలు తీసుకునేది మాత్రం ప్రైవేట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన మనుషులేమో అని అంత మాట్లాడుకుంటా ఉన్నాం. తెలుస్తాయి అన్ని విషయాలు కూడా. ఏదేమైనా ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా. సింగనమల్లి ప్రతి మండలంలో కూడా మా మండల కన్వీనర్ అందరూ కూడా శంకర్ కావచ్చు, మహేష్, శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్, ఎల్లారెడ్డి, మా ఖాదర్ వలి, శంకర్ అట్లాగే మా సీనియర్ నాయకులు అందరూ కూడా గాల్ది నారాయణ రెడ్డి గారు కావచ్చు, సత్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ గారు నారత్నమ్మ గారు కావచ్చు, శ్రీరామరెడ్డి గారు, గోకుల్ రెడ్డి గారు రాలేదు కానీ ఇట్లా అట్లాగే మా ఎల్నూరు మండలంలో భోగి ప్రతాప్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారి తరఫున మాకు రిప్రజెంటేటివ్గా ఉన్న సూరి గారు, అట్లాగే నాగేష్ రెడ్డి గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా విందేసుకొని చేశారు. విందేసుకొని గ్రామాలకు పోయి మా అంజి అందరూ కూడా వీళ్ళని కాదు మా పద్మావతక్క అందరికీ పేరు కొన్ని పేరు అని పేర్లు చెప్పలేని కదా పేరున అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. అతని దుర్మార్గాలను ఎదుర్కోవడం కోసం, అతని
అనుయాయుల దుర్మార్గాలను అరికట్టడం కోసం సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. జై జగన్.